వాల్టర్ కీట్స్ గారి జీవితం గురించి చూస్తున్నాను కదా. ఆయన ఒకరోజు ఏమనుకున్నారంటే, ఏదో స్వామివారి ఎదురుగుండా ఉన్నప్పుడు మాత్రమే నాకు శాంతిగా అనిపిస్తుంది, అంతర్ముఖం అవుతున్నాను తప్పితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోగానే పాత సమస్యలన్నీ వచ్చేస్తున్నాయి, అసంతృప్తి వస్తుంది. సో ఇలాగా ఏదో తాత్కాలికంగా స్వామి ఎదురుగుండా తృప్తి పడ్డం కాదు, శాశ్వతంగా నాకు అజ్ఞానం పోవాలి, శాశ్వతంగా నేను ఈ అశాంతి నుంచి విముక్తిని పొందాలి అని అనుకున్నారు కదా. అందుకని ఏం చేశారు, ఆ రోజు ఇంకా స్వామి ఎదురుగుండా యాక్చువల్గా స్వామిని చూడగానేనంటే ఈయన అంతర్ముఖం అయిపోయేవారంట. ఆ స్వామి వారికి ఉన్న దివ్య ప్రకాశం వలన అంతర్ముఖత అనేది వచ్చేసేదంట, శాంతంగా అనిపించేదంట. కానీ ఈయన పని కట్టుకొని ఆ రోజు మాత్రం అలా ఏం అవ్వకుండా నేను శాశ్వతమైన సమస్య విముక్తిని కావాలి తప్పితే అలాగా కాసింతసేపు శాంతంగా ఉండడం కాదు అని డిసైడ్ అయ్యారు. కాబట్టి అలా ఉంటూ ఆయన చూస్తున్నారు. అయితే ఈయన వెళ్ళి ఫస్ట్ భగవాన్కి కొంచెం నమస్కారం చెప్తారు కదా. అలా నమస్కారం చేయగానే భగవాను ఆయనకి ఇలా చూసి చిన్నగా నవ్వారంట. నవ్వితే ఈయనకి అర్థమైంది ఏంటంటే, ఈరోజు నేను అక్కడ ఏం చేయడానికి వచ్చాను అనేది స్వామివారికి అర్థమైంది అని అనిపించింది. అలాగే నేను ఎంత సాహసం చేస్తున్నానో అని కూడా ఆయన నవ్వి ఉంటారు అని కూడా అనిపించిందంట. అంటే ఇందాక మనకు చెప్పినట్టు ఏదో తల్లిని కొట్టడానికి బిడ్డన సాహసం చేస్తాడా, చేయలేడు కదా. అలాగా ఆ స్వామి వారి సమక్షంలో ఆయన ఆ దివ్య ప్రసాదం దగ్గర అంతర్ముఖం అవ్వకుండా ఉండడం అనేది నిజంగా చాలా పెద్ద సాహసం అని చెప్తున్నారు కదా. అలా చేయడానికి ఈయన పూనుకున్నారు. అది చూసి ఒకవేళ ఆయన ఏమన్నా నవ్వేరా అని నాకు డౌట్ వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఈయనేమి పెద్దగా పట్టించుకోనట్లుగానే భగవాన్ ఉన్నారంట. నవ్వారు, ఆ తర్వాత ఊరుకున్నారు, ఈయన పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే అక్కడేమో జనాలు కిక్కిరుస్తున్నారంట. హాల్లో అంతమంది అక్కడ వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఏదో జరుగుతూ ఉంది అక్కడ. కానీ భగవాన్ మాత్రము ఈ వాల్టర్ కీట్స్ గారిని అస్సలు పట్టించుకోవడం లేదంట. అసలు ఈయన వైపు ధ్యాస పెట్టనట్లుగానే స్వామివారు ప్రయత్నిస్తూ ఉన్నారంట. కానీ నా అనుభవం వలన ఏమో తెలుస్తుందంటే, ఆయన ప్రతి ఒక్కరి అంతరంగం యొక్క స్థితిని లేకపోతే చిత్తవృత్తిని తెలుసుకుంటారు అని. ఎందుకంటే భగవాను పర్టికులర్గా మనల్ని చూడాలి, మనల్ని అడగాలి, అప్పుడే తెలుసుకుంటారని అని ఏం లేదు కదా. స్వామివారికి అందరి మనసుల్లో ఏం జరుగుతుంది అనేది క్లియర్గా తెలుసు. అందుకని ఏదో స్వామి మన వైపు చూడడం లేదు కదా అని అనుకోవడానికి ఏమి ఉండదు. ఆయన చూడాల్సిన అవసరం లేదు. చూడకపోయినా సరే మన మనసులో ఏం జరుగుతుందని స్వామికి తెలుసు. అలాగా ఆయన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఏముంది అనేది ఆయనకి అవగతం అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఏమంటున్నారు, ఎవరైనా కొత్తగా హాల్లోకి వస్తూ ఉంటారు కదా, అలా వచ్చినప్పుడల్లా వాళ్ళని భగవాన్ ఇలా చూసి ఊరుకునేవారంట. లేదు ఎవరు ఆడడం లేదు, హాల్ ఖాళీగా ఉన్నప్పుడేమో అక్కడేదో ఉడతలా ఆడుకుంటూ ఉంటాయి కదా, వాటి వైపు చూస్తూ ఉండేవారంట. కానీ స్వామి ఎప్పుడేంటి ఏదో పనిలో ఉన్నట్టు, అంటే ఆయన ఎప్పుడు అంతర్ముఖంగా ఉంటారు కదా, ఆయన కళ్ళు మనకి క్లియర్గా అర్థమవుతాయి. మనలాగా స్పష్టంగా చూసినట్టుండవు, ఆయన మనల్ని చూసినట్టే ఉంటుంది కానీ అంతర్ముఖంలో ఉన్నారు అన్నట్లుగా ఉంటుంది. ఆయన కళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఎప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నట్టుగానే ఉంటారు కదా. సో అలాగా ఆయన ఉన్నా సరే ఆయనకి చుట్టూరు ఏం విషయాలు జరుగుతున్నాయి అనేది క్లియర్గా తెలుసు అంటున్నారు. ఆయన చూడ్డానికేమో ఏం పట్టించుకున్నట్లు ఉంటారు, కానీ ఖచ్చితంగా సూక్ష్మతలంలో అందరి మనసులో ఏం జరుగుతుంది అనేది ఆయనకి బాగా తెలుసు. అలాగే ఎవరైనా కొంతమంది వచ్చి స్వామి కోరికలు ఏవో ఉన్నాయి దాన్ని నివృత్తి చేయండి అని అంటారు కదా, అది ఆయన ఏదో తెలీదా అన్నట్టు వింటున్నట్టు వింటారు. కానీ నిజానికి అలాగ వాళ్ళు ఏదో కోరుకుంటారని అవి జరగవు అవన్నీ తెలియదా అంటే స్వామివారికి అన్నీ తెలుసు. సో భగవాన్ అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు అలా చూస్తూ ఊరుకుంటూ ఉండేవారు అని చెప్తున్నారు.